లస్కర్ పోస్టులను రీప్లేస్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని బతిమాలాడుతూ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జంగారెడ్డిగూడ పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశమై వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని అమరావతిగా కొనసాగిన పరిణామంపై ఆయన హర్షం వ్యక్తం చేసినట్లుగా మీడియాకు తెలిపారు. ప్రజా రాజధాని, మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి మరి పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి అలాగే గజెట్ ఫామ్ లో మరి బయటకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆంధ్రులు ఎక్కడ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇది మరి రైతులు చేసిన త్యాగాలు, ఆడవారు మరి రోడ్డు మీదకి వచ్చి మరి పాదయాత్రలు చేయడం కానివ్వండి, లాఠీ దెబ్బలు తినడం కానీ ఇవన్నీ చూసాం. మరి అప్పుడు అమరావతి విషయంలో పాదయాత్ర చేసినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు మరి ఆ వీడియోస్ చూసి చాలా మందికి వారికి కాళ్ళకి చొప్పులు కానీ షుగర్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా మరి ఇదున్నా కూడా ఎప్పుడు మరి ఆయన ఆ రోజున 10 సార్లు కంటే ఎక్కువసారి నమాజ్ చేసుకున్నారు. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అక్కడ బిల్ పాస్ అవ్వకుండా శాసన మండలిలో ఆపడం చూశారు. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి పూడెలను కూర్చొని అక్కడ ఒక పిల్లర్ లాగా నుంచొని మరి షరీఫ్ గారు ఎటువంటి ఒత్తిడి మధ్యలో ఉండాలని చెప్పి అమరావతిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే బయట దేశాల్లో కూడా ఈ యొక్క అమరావతిని స్వాగతిస్తూ పండుగలు చేసుకుంటున్నారు. మరి మరొకసారి ఎవరైతే ఈ యొక్క త్యాగాల్లో అలాగే ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నారో వారందరూ కూడా నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడ టౌన్ లో ఈ యొక్క కడప జిల్లా విజయదుర్గం ఆలయంలో మంగళవారం